భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ సిరీస్లో చాప్టర్ 2 గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా నా వెనకాల ఉన్న ఫోటో ఎంఎస్ నారాయణ గారిది. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ కొటేషన్, మీకు కనిపిస్తుందో లేదో ఈ కొటేషన్ ఒకసారి చూపిస్తా. నాకు చాలా బాగా నచ్చింది ఈ కొటేషన్. యాక్చువల్గా ఆర్కే గారు, ఏవిఎన్ ఆర్కే గారితో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఎంఎస్ నారాయణ గారి ఇంటర్వ్యూ చూడండి ఎవరైనా సరే. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అంటారనమాట, ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నాన్ని విరమిస్తే మరణించినట్లే అని. నాకు చాలా బాగా అనిపించింది ఇది. ఎంత బాగా అనిపించిందంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఆయన కూడా సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఉన్నప్పుడు అవకాశాలు రాకపోతుంటే ఇంటికి వెళ్ళిపోదాం అని ఆయనకు అనిపించినప్పుడు ఆయన నుంచి ఆయన స్ఫూర్తి పొందటానికి ఆయన మనసులో ఆయన ధైర్యం చెప్పుకొని పేపర్ మీద ఒక లెటర్ రాశాడు, కొన్ని లెటర్స్ రాశాడు, ఒక వాక్యం. అదే ఇది. బాగా అనిపించింది నాకు, అందుకే పెట్టుకున్నాను అనమాట గోడ మీద. దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఇంకొద్దులే, ఇంకెందుకు మనకి, ఇంక ఇది అయ్యేటట్టు లేదు అని మనం ఎప్పుడైనా మనకి నిరాశ కలిగినప్పుడు మనల్ని తిరిగి పుష్ చేయడానికి కొన్ని పరిస్థితులు మనకి సహకరించాలి. అది మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ, మన చుట్టూ ఉన్న స్నేహితులు కానీ, మనం చదివే పుస్తకాలు కానీ, మన మంచి కోరే వ్యక్తులు కానీ, ఎవరైనా సరే. ఇలా గోడ మీద మనకి మీరేం అవ్వాలనుకుంటున్నారు, మీరు చేయాల్సిన పనులు ఏంటి అనే కొన్ని మంచి మాటలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఎప్పుడైనా లో మూమెంట్ అనిపించినప్పుడు అది చూసినప్పుడు మళ్ళీ మీరు తిరిగి మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని మళ్ళీ పని స్టార్ట్ చేయడానికి మీకు ఒక హోప్ దొరుకుతుంది అనమాట. అది దాని యొక్క ఉద్దేశం. ఈరోజు ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్లో మనం చాప్టర్ 2 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాప్టర్ 2లో టోటల్గా మనకి చాప్టర్ 2 పేరు వచ్చేసి హౌ యువర్ మైండ్ వర్క్స్. చాప్టర్ 2లో మొత్తం సమ్మరీ పాయింట్స్ 11 పాయింట్స్ ఉన్నాయి. 11 పాయింట్స్ గురించి ఈరోజు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. హౌ యువర్ మైండ్ వర్క్స్ అంటే మన యొక్క మనస్సు ఎలా పనిచేస్తుంది. మైండ్ ఇన్ ద సెన్స్ మన బ్రెయిన్ కానీ, మన ఆలోచన వ్యవస్థ కానీ, మన మైండ్ అని వాళ్ళ ఉద్దేశం ఇక్కడ. అంటే మనం తెలుగులో దీన్ని మైండ్ అంటే మనస్సు అంటాం. ఇంకొంచెం ఫిజికల్ ఫామ్లో మాట్లాడాలంటే మెదడు, బ్రెయిన్ ఇట్లా అంటాం అనమాట. వాటి యొక్క మొత్తం కలయికని మనం మైండ్ అనే పదంలో వాడుతున్నాం. దీనికి ఈక్వలెంట్గా తెలుగులో మనం మనస్సు అనే పదాన్ని వాడచ్చు. మనస్సు అంటే జనరల్గా అందరూ ఎక్కడ చూపిస్తారు, నా మనసులో నువ్వు ఉన్నావు, నా మనసు బాధగా ఉంది అని. యాక్చువల్గా మనస్సు అనేది ఇక్కడ ఈ హృదయానికి, గుండెకి సంబంధించింది కాదండి. మనస్సు అనేది మన మైండ్, అంటే మన ఆలోచన వ్యవస్థలోనే ఒక భాగం మనస్సు అనేది కూడా. కాకపోతే జనరల్గా మనం ఆ సినిమాలు చూసి, ఆ సినిమాల ద్వారా మనకు అట్లా అనిపించి ఏదో మనస్సు, నా మనస్సు అంటే ఇక్కడ చూపిస్తూ ఉంటాం. ఇక్కడ ఉండేది హృదయం అండి. హృదయం వేరు, మనస్సు వేరు. హృదయం అనేది ఆలోచనలకు సంబంధం లేనిది, మనస్సు అనేది ఆలోచనలతో ఉండేది. ఓకే, ఇప్పుడు ఏంటి హౌ యువర్ మైండ్ వర్క్స్ అనే చాప్టర్లో సమ్మరీ పాయింట్స్ టోటల్గా 12 పాయింట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి థింక్ గుడ్ అండ్ గుడ్ ఫాలోస్, థింక్ ఎవిల్ అండ్ ఎవిల్ ఫాలోస్, యు ఆర్ వాట్ యు థింక్ ఆల్ డే లాంగ్. మీరు ఏం ఆలోచిస్తారో అదే మీరు అని అంటున్నాడు. మంచి ఆలోచించండి, అప్పుడు మీరు మంచిగా అవుతారు.
మీరు నెగిటివ్ ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, ద్వేషపూరితమైన ఆలోచనలు కనుక మీరు చేస్తే మీరు అదే అవుతారు. సెకండ్ పాయింట్, యువర్ సబ్కాన్షియస్ మైండ్ డస్ నాట్ ఆర్గ్యూ విత్ యూ, ఇట్ యాక్సెప్ట్స్ వాట్ యువర్ కాన్షియస్ మైండ్ డిక్రీస్ అంటే వాట్ యువర్ కాన్షియస్ మైండ్ డిక్రీస్ అంటే నిర్మించడం. ఎలాంటి ఆలోచనల్ని మీరు సృష్టిస్తారో, అంటే డిక్రీస్ అంటే నిర్మించడం, సృష్టించడం, స్థాపించటం అనే అర్థాలు వస్తాయి. డిక్రీస్. ఇఫ్ యు సే ఐ కాంట్ ఎఫర్డ్ ఇట్ మే బి ట్రూ, బట్ డు నాట్ సే ఇట్. సెలెక్ట్ ఏ బెటర్ థాట్, ఐ విల్ బై ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్ ఇన్ మై మైండ్. సో ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ద ఫస్ట్ పాయింట్, యువర్ సబ్కాన్షియస్ మైండ్ డస్ నాట్ ఆర్గ్యూ విత్ యూ, ఇట్ యాక్సెప్ట్స్ వాట్ యువర్ కాన్షియస్ మైండ్ డిక్రీస్. మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే మీ లోపలి మనస్సు అనేది మీతో ఆర్గ్యూ చేయదు. మీరు కాన్షియస్ మైండ్ ద్వారా ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే నమ్ముతారో అది యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే ప్రతిస్పందనలు మనకు వస్తాయో అవన్నీ మనం ఇచ్చే ఇన్పుట్స్ ద్వారానే అవి వస్తున్నాయి. సో మీరు కాన్షియస్ మైండ్తో నేను ఇది చేయగలను అని మీరు కనుక నమ్మితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే సబ్కాన్షియస్ మైండ్ కూడా రెస్పాండ్ అవుతుంది అని జోసెఫ్ మర్ఫీ గారు చెప్తున్నారు. నేను ఎక్స్ప్లెనేషన్ లాస్ట్లో ఇస్తా. యూ హ్యావ్ ద పవర్ టు చూస్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. యూ కెన్ చూస్ టు బి ఫ్రెండ్లీ ఆర్ యూ కెన్ చూస్ టు బి అన్ఫ్రెండ్లీ. Choose to be cooperative, joyous, friendly, lovable, and the whole world will respond. This is the best way to develop a wonderful personality. Your conscious mind is the watchman, the gate. Its chief function is to protect your subconscious mind from false impressions. Choose to believe that something good can happen and is happening now. Your greatest power is your capacity to choose happiness and abundance. Choose happiness and abundance అంటే ఎప్పుడు ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకోండి. అంటే మీకున్న ఒకే ఒక గొప్ప శక్తి, మీ కాన్షియస్ మైండ్కున్న ఒకే ఒక్క శక్తి ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం. మంచి, చెడు, ఆనందం, దుఃఖం, సంతోషం, బాధ ఉన్నప్పుడు, గెలుపు ఓటములు ఉన్నప్పుడు మీరు గెలుపుని, సంతోషాన్ని, ఆనందాన్ని వీటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, వాటిని మాత్రమే చూస్ చేసుకోండి. అది మీకు అవకాశం ఉంది. అది మీ కాన్షియస్ మైండ్కున్న గొప్ప అవకాశం, అంటే మీ మనసుకున్న గొప్ప అవకాశం. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ దానికి తగ్గట్టుగా ప్యాటర్న్ని డిజైన్ చేసి అలాంటి పరిస్థితుల్ని మీకు ఎదురయ్యేలా చేస్తుంది అని అంటున్నాడు. అయితే మరి జీవితంలో ప్రతి క్షణంలో గెలుపుని, ఆనందాన్ని, సంతోషాన్ని మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం? అది అయ్యే పనేనా? కాదు కదా అని అనొచ్చు మీరు అందరూ. కానీ అది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. The suggestions and statements of others have no power to hurt you. The only power is moment of your own thought. You can choose to reject the thoughts or statements of others and affirm the good. You have the power to choose how you will react. And sixth point, watch what you say. You have no account for every idle word. You have to account for every idle word. Never say I will fail, I will lose my job, I can't pay the rent. Your subconscious cannot take a joke. It brings all these things to pass. నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు చేత కాదు అని ఇట్లాంటి మాటలు అనొద్దు. ఇలాంటి మాటలు మీరు మనసు ద్వారా అంటే మీ లోపలి మనసు అనేది దానికి జోక్ ఏదో నిజమేదో తెలియదు. అది మీరు ఏదంటే అది తీసుకొని దానికి తగ్గ ఎనర్జీని, శక్తిని మీకు తిరిగిస్తుంది. సో ఎప్పుడు కూడా అట్లాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్తున్నారు. యువర్ మైండ్ ఈజ్ నాట్ evil. No force of nature is evil. It depends on how you use the power of nature. Use your mind to bless, heal and inspire all the people everywhere.
యువర్ మైండ్ ఈజ్ నాట్ ఏ విల్. మీ మైండ్ అనేది ఒక ఒక చెడ్డకి సంబంధించిన ఒక శక్తి కాదు, ఒక దెయ్యం లాంటిది కాదు మీ మైండ్ అనేది. అది ఒక గొప్ప దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం అది. అందులో ఉన్న శక్తిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్ మ్యాటర్ అని అంటున్నాడు. అంటే చాలామంది నన్ను కొన్నిసార్లు చిన్నప్పటి నుంచి కూడా మనం వినే ఉంటాం ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు అనేవాడే ఉంటే ఈ ప్రపంచంలో ఇన్ని అనర్థాలు, ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలామంది ప్రశ్నిస్తారు. సో దీనికి సమాధానం చాలామంది చెప్పలేక, కొంతమంది చెప్పినా అది అవతల వ్యక్తికి కన్వీనియన్స్గా లేక అలాంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఏం చెప్పాడు, నో ఫోర్స్ ఆఫ్ నేచర్ ఈజ్ ఎవిల్. ప్రపంచంలో ఈ విశ్వంలో ఉండే ఏ నేచర్లో ఉండే ఏదైనా సరే చెడ్డ శక్తికి సంబంధించింది కాదు. చెడు శక్తి అనేది నేచర్లో లేదు, యూనివర్స్లోనే లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ద పవర్స్ ఆఫ్ నేచర్. మీరు నేచర్ యొక్క పవర్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది అని అంటున్నాడు. అంటే మీరు నిజంగా మీ మనసు మొత్తాన్ని మంచితనంతో, మీ మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీతో, మీ మనసులో దేవుడు ఉన్నాడా లేడా అనేది తర్వాత కాన్సెప్ట్ అండి. దేవుడు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనుకోండి. మీ మనసులో కనుక మంచి ఆలోచనలే, లేకపోతే దేవుడిని నమ్మేవాళ్ళు దేవుడిని నింపుకుంటే అసలు చెడు చేయాలనే ప్రవర్తన ఎందుకు వస్తుంది మనిషికి? ఇప్పుడు మన హిందువుల్లో మాల వేసుకుంటారు, అయ్యప్ప స్వామి మాల. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు చెడు పదాలు మాట్లాడకూడదు, చెడు పనులు చేయకూడదు, సిగరెట్లు మందులు తాగకూడదు. ఎందుకు అలా ఉంటున్నారు? మామూలు అప్పుడు తాగుతున్నారు కదా, మరి ఆ మాల వేసుకున్నప్పుడు ఎందుకు అట్లా ఉంటున్నారు అంటే, మాల వేసుకున్నప్పుడు వాళ్ళ మనసులో నిరంతరం దేవుడిని స్మరిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు రంజాన్కి ముస్లింలు ఉపవాసాలు చేస్తారు, సేమ్ ఇదే కంటెంట్. వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు, కొన్ని పనులు చేయరు. క్రిస్టియన్స్ కూడా అంతే, వాళ్ళకి సంబంధించిన కొన్ని పండుగల్లో. మరి ఎందుకు ఆ పర్టికులర్ టైంలో మనిషి దేవుడు అనే భావాన్ని మనసులో ఉంచుకున్నాడు కాబట్టి చెడు చెయ్యకూడదు, చెడు మాట్లాడకూడదు అని వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు. అంటే నీ మనసులో మంచి అనేది పెట్టుకున్నప్పుడు, నీ మనసులో దేవుడు అనే భావాన్ని నింపుకున్నప్పుడు చెడు చెయ్యాలి అనే ఆలోచన ఫస్ట్ కంట్రోల్ చేస్తావు. మెల్లమెల్లగా చెడు అనే ఆలోచనే నీకు రాదు. ఎందుకంటే నువ్వు మంచిని ఎప్పుడు కూడా మంచితో నింపుకున్నప్పుడు ఇంక చెడుకు ప్లేస్ ఉండదు, చెడుతో నింపుకున్నప్పుడు ఇంక మంచికి ప్లేస్ ఉండదు. సో దట్ ఈస్ వాట్ హియర్ మెయిన్ ఇంటెన్షన్. సో మన మనసులో దేవుడు అనే భావాన్ని మనం నింపుకుంటే చెడు చేయాలనే ఆలోచన రాదు. ఒకవేళ వచ్చిన దేవుడు అనే భావన ఉండటం వల్ల, ఆ నియమం వల్ల మనుషులు చేయరు. అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న చెడు పనులకి, అన్యాయాలకి అన్నిటికీ కారణం వాళ్ళ మనసులో మంచిని నింపుకోకపోవడం. దాన్ని దేవుడిని ఎలా బాధ్యతగా మనం పెడతాం? సో ఆ శక్తిని ఉపయోగించుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నామని దాని అర్థం. నెవర్ సే ఐ కాంట్, ఓవర్కమ్ దట్ ఫియర్ బై సబ్స్టిట్యూటింగ్ ది ఫాలోయింగ్. I can do all the things through the power of my subconscious mind. Begin to think from the standpoint of eternal truths and principles of the life, and not from the standpoint of fear, ignorance and superstition. Do not let others do your thinking for you. Choose your own thoughts and make your own decisions. జీవితంలో ఎప్పుడూ కూడా మనిషి లోపల దాగున్న ఒక గొప్ప శక్తి ఉంది అని నమ్మి అక్కడి నుంచి మీరు ఏదైనా ఆలోచనలు చేయండి, కానీ భయంతో, పిరికితనంతో ఆలోచనలు చేయొద్దు అని చెప్తున్నారు. యు ఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ యువర్ సోల్. సోల్ అనే పదానికి ఇక్కడ ఆయన సబ్ కాన్షియస్ మైండ్ అన్నాడు. సోల్ అంటే మన తెలుగులో ఆత్మ అని అంటాం, కానీ ఇంగ్లీష్ వాళ్ళ భాషలో ఆ సోల్కి సబ్ కాన్షియస్ మైండ్ అని నిర్వచనం ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన యొక్క ఆత్మ అని దాని అర్థం. లోపలి మనస్సు అంటే ఆత్మ. ఆత్మ ఆలోచించలేదు, ఆత్మ ఎప్పటికీ ఆలోచించలేదు. ఆలోచించేది మన యొక్క కాన్షియస్ మైండ్. అంటే మన బయట మనస్సే ఆలోచిస్తుంది, లోపలి మనస్సు అంటే ఆత్మ దానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ అంటే సోల్ అనే భావంలో వాడారు వీళ్ళు. సో సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన లోపల మనస్సు. లోపల మనస్సు అంటే ఆత్మ. ఆత్మకి చాలా బలం ఉంటుంది.
అది మీ ఆలోచనల ద్వారా దాన్ని నీరసపరిచారనుకో ఆత్మ సంకల్పం అంటారు. అందుకే ఆత్మ సంకల్పం అంటే ఏంటి? ఆత్మ సంకల్పం ఎట్లా వస్తుంది? మన ఆలోచన, మంచి ఆలోచన ద్వారా మనం గట్టి నిర్ణయం నమ్మకం తీసుకున్నప్పుడు ఆత్మ సంకల్పం వస్తుంది. సో లోపలి మనస్సు అంటే సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే సోల్ అని కూడా అంటున్నారు. మనం దాన్ని తెలుగులో ఆత్మ అని కూడా అనొచ్చు. You are the captain of your soul and the master of your fate. Remember, you have the capacity to choose. Choose life, choose love, choose health, choose happiness. What? The point number 11, last point. Whatever your subconscious mind assumes and believes to be true, your subconscious mind will accept and bring to pass. Believe in good fortune, divine guidance, right action, and all the blessings of life. So chapter number 2, how your mind works అనే చాప్టర్లో మెయిన్గా ఏం చెప్తున్నాడంటే, మెయిన్ పాయింట్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనే రెండు భాగాలు ఉంటాయి మన మైండ్లో. కాన్షియస్ మైండ్ ద్వారా మీరు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా సబ్ కాన్షియస్ మైండ్ అదే వింటుంది. సో దాన్ని బట్టి చెడు మాటలు మాట్లాడొద్దు, చెడు నిర్ణయాలు చేయొద్దు, చాతగాని మాటలు మాట్లాడొద్దు. దానివల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి తగ్గట్టుగానే రెస్పాండ్ అయ్యి దానికి కావాల్సిన ఎనర్జీని మీకు ఇస్తుంది అని చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నాడు, ఎప్పుడూ కూడా మీకు ఒక సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, లోపల మీకు ఒక గొప్ప శక్తి ఉందనే విషయాన్ని మీరు నమ్మండి. అలా నమ్మినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీకు అర్థమవుతుంది అని రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి, అసలు సబ్ కాన్షియస్ మైండ్లో ఎంత పవర్ ఉంటుంది అంటే, మీకు ఎంత కావాలని మీరు దానికి ఇన్పుట్ ఇస్తారో అంత ఎనర్జీని అది ఇస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ వాళ్ళ లోపల ఉన్న ఆ సబ్ కాన్షియస్ పవర్ని నమ్మారు కాబట్టి వాళ్ళు నిరంతరం దాన్ని ధ్యానం చేశారు. వాళ్ళు నిరంతరం దానికి ఒక లక్ష్యానికి, దానికి ఒక గమనానికి సంబంధించిన ఇన్పుట్స్ దానికి ఇచ్చారు. దానివల్లనే ఒక గొప్ప శక్తిని వాళ్ళు పొందుతున్నారు అని దాని యొక్క ఉద్దేశం. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవితంలో ఎప్పుడూ కూడా చాలామందికి చాలాసార్లు లో ఫీలింగ్ వస్తుందండి. ఈవెన్ అందరికీ వస్తుంది, మనుషులు అనే ప్రతి ఒక్కరికి. నేను కూడా చాలాసార్లు లో ఫీల్ అవుతా. చాలా నీరసంగా అనిపిస్తుంది, నిరాశగా అనిపిస్తుంది, ఏదో కోల్పోయామని అనిపిస్తుంది మనందరికీ. ఎందుకు మనందరికీ అట్లా అనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా అనిపిస్తుంది. అది జీవితంలో ఎప్పుడు ఎవడు ఎనర్జీగా ఉండలేడు, జీవితంలో ఎప్పుడు ఎవడు పాజిటివ్గా ఉండలేడు. ఎక్కడో ఒక పాయింట్లో జీవితం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. పర్లేదు, జీవితం ఎప్పుడు ఆనందంగా, ఎప్పుడు సంతోషంగా ఎవరు ఉండలేరు. అది జరగని పని. మీకు ఇప్పుడు చాలా నిరాశగా అనిపించింది, ఓకే పర్లేదు, నిరాశగానే ఉండు. ఒక 2 రోజులు నిరాశగా అనిపించింది, ఒక 2 రోజులు దుఃఖంగా అనిపించింది, ఉండు, దాంట్లోనే ఉండు, ప్రాబ్లం ఏం లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఎందుకు? నువ్వు నిరాశగా, నీకు బాధగా అనిపించినప్పుడు ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఆ బాధని కంప్లీట్గా అర్థం చేసుకొని బాధపడు. లేదు నేను బాధగా ఉండకూడదని 4-5 మోటివేషనల్ వీడియోస్ చూసి ఏదో అప్పటికప్పుడు అనిపించి మళ్ళీ 2 అడుగులు వేయగానే మళ్ళీ అదే బాధ వస్తుంది. సో ఇది జీవితం, ఖచ్చితంగా అన్నీ ఉంటాయి ఇందులో. ఎప్పుడు ఎవడో ఆనందంగా ఉండలేడు. సో ఈరోజు నీకు సంతోషం అనిపించింది, ఓకే. రేపు నీకు బాధ అనిపించింది, ఓకే. రెండింటిని యాక్సెప్ట్ చేయి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అనుకోవడం, బాధ రాగానే ఇమీడియట్గా మనమే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఎందుకు జరుగుతుంది అంటే, బాధ అనేది మనిషికి రాకూడదు, నిరాశ అనేది మనిషికి రాకూడదు అనే ఒక భావనలో ఉన్నాం మనం. ఎందుకు రాదు? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఫెయిల్యూర్స్ వస్తాయి, ఓటమి వస్తుంది. యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇది జీవితం, అన్ని కలిపే ఇందులో ఉంటాయి అనే విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. అసలు బయటికి రాబుద్ది కావట్లేదు నీకు, 2 రోజుల నుంచి ఇంట్లోనే కూర్చుంటున్నావు, ఎందుకో తెలియదు, చాలా బాధగా ఉంది. ఓకే, కూర్చో, రావద్దు బయటికి. అన్నం తినాలని లేదు, తినమాకు, వదిలే. ఎవరితో మాట్లాడాలని లేదు, మాట్లాడమాకు, వదిలేసి ఉండు. కొన్ని రోజులు అలాగే ఉండు. ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేసి అంగీకరించి మౌనంగా ఉండు. కరెక్ట్గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీకు నువ్వే మొదలవడు, నీకే మొదలవుతుంది లోపల. ఏమని?
ఎన్ని రోజులని ఇలా కూర్చుంటాం, ఎన్ని రోజులని నిరాశలో ఉంటాం, ఎన్ని రోజులని దుఃఖంలో ఉంటాం, బయటికి రావాలి కదా, బయటికి రావాలి కదా నేను కూడా అని నీ మనసే నిన్ను మళ్ళా ముందుకు నెడుతుంది. ఎందుకంటే మనస్సులో ఒక గొప్ప శక్తి ఉంటుంది. అది ఎంతో కాలం ఖాళీగా కూర్చోలేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యి, మనిషిగా ఉన్నందుకు మనం ఏదో ఒకటి చెయ్యాలి అని నిన్ను పుష్ చేస్తుంది. అది అప్పటి వరకు ఆగు, అర్థం చేసుకో దాన్ని. మనసు ఎప్పుడు నిరంతరం దుఃఖంలో ఉండలేదండి, బోరు కొడుతుంది దానికి. ఇంకా చాలు నాకు ఈ దుఃఖం, ఇంకా చాలు ఈ నిరాశలు. కావాలంటే మీరు ఫోన్లో ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వరుసగా ఒక 10 వినండి. 11వ సాంగ్కి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటే మీకు విరక్తి వస్తుంది. ఎందుకంటే మైండ్కి నిరంతరం అదే ఫీడింగ్ ఇస్తున్నప్పుడు అది తట్టుకోలేదు. ఇంకా చాలు ఈ ఎమోషన్, ఈ డ్రామా చాలు, ఏదైనా మొదలుపెట్టు పని అని చెప్తుంది. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన జీవితాల్లో ఖచ్చితంగా లో మూమెంట్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. పరీక్షలు ఫెయిల్ అవుతాం, లవ్లో ఫెయిల్ అవుతాం, జీవితంలో ఫెయిల్ అవుతాం, నచ్చిన వాళ్ళు కోల్పోతారు, లేదంటే అనారోగ్యం పాలవుతాం. ఇవన్నీ ఓకే, వీటన్నిటిని యాక్సెప్ట్ చేయండి. కొంచెం టైం తీసుకోండి, కొంచెం గ్యాప్ తీసుకోండి, అర్థం చేసుకోండి హౌ మైండ్ వర్క్స్, అంటే మనసు ఎలా వర్క్ అవుతుందని అర్థం చేసుకోండి. ఎన్ని రోజులు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కథలు అని మీకు మీరా ఒకసారి యాక్సెప్ట్ చేసి అంగీకరించండి. ఒక చేయికి దెబ్బ తగిలింది, ఎందుకు ఇలా దెబ్బ తగిలింది, ఎందుకు ఇలా దెబ్బ తగిలింది అని రోజు ఆలోచిస్తా కూర్చున్నాం ఒక 4 రోజులు. సరే ఆలోచిస్తా కూర్చో, 6వ రోజుకో 7వ రోజుకో మనసే చెప్తుంది ఇంకా చాలు బయలుదేరు, దెబ్బ తగిలింది కదా అని ఊరుకుంటామా? ఏదో ఒకటి ప్రయత్నం చేయాలి కదా అని మొదలు పెడుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది, మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్ ఫీలింగ్స్ అన్నిటిని ఆనందంగా చూస్తున్నారు, నెగిటివ్ ఫీలింగ్స్ మొత్తాన్ని కూడా ఇవి అసలు మనిషికి కలగకూడదు అని చెప్పేసి వాటిని ఫోర్స్ఫుల్గా ఆపుతుంటే అవి ఇంకా బలంగా అవుతున్నాయి. అక్కడ చెప్పింది ఏంటంటే డోంట్ థింక్ నెగిటివ్ థాట్స్, అంటే దాని అర్థం నెగిటివ్ థాట్స్ రావని కాదు. నెగిటివ్ థాట్స్ వచ్చినా వాటికి మీరు అంత అటెన్షన్ ఇచ్చి దాన్ని ఫాలో అవ్వద్దు అని. వాటికి మీరు అంత అటెన్షన్ ఇచ్చి ఫాలో అవ్వకపోతే అవి వెళ్ళిపోతాయి. అప్పుడు మిగిలేది పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థాట్సే ఉంటాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎనర్జీని మనం సృష్టించాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న చెడుని తీసేస్తే మిగిలేది మంచి మాత్రమే. ఎందుకంటే మనిషిలో ఉన్నదే మంచి. ఒక ఆలోచన ఇక్కడ వచ్చింది, సపోజ్ ఒక ఆలోచన ఇక్కడ వచ్చింది, నెగిటివ్ ఆలోచన, అది ఇక్కడ ఉంది, ఇది మీ మైండ్ అనుకోండి, ఈ పటం మీ మైండ్ అనుకోండి. సో నెగిటివ్ ఆలోచన ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత దాన్ని కనుక మీరు అటెన్షన్ ఇవ్వకపోతే అది వెళ్ళిపోతుంది, దాని అంతటా అది వెళ్ళిపోతుంది. అటెన్షన్ ఇస్తే మొత్తం మీ మనసు మొత్తం ఆక్యుపై చేస్తుంది. అది దానికి అటెన్షన్ ఇవ్వకపోతే అది వెళ్ళిపోతుంది. అప్పుడు మనసులో మిగిలినది పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆలోచనలు మీరు గొప్పగా చేయాల్సిన అవసరం లేదు. మనలో చెడుని తీసేస్తే మిగిలేది పాజిటివే. అది అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఈ చాప్టర్ ద్వారా. రెండో విషయం, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అని చెప్పి యూట్యూబ్లో ఈ మధ్య పిచ్చిగా చేస్తున్నారు. అసలు కొంతవరకు ఓకే, కానీ ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ చూడొద్దు. దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. నువ్వు 100 కాదు 1,00,000 మోటివేషనల్ వీడియోస్ చూసినా ఉపయోగం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రెడీ కావాలి, నీ మనస్సు రెడీ కావాలి. ఏదైనా చేయాలి జీవితంలో, మనం ఏదైనా మొదలు పెట్టాలి. ఇంకా చాలు, ఇప్పటివరకు ఖాళీగా కూర్చుంది చాలు, ఇప్పటివరకు వాడిని వీడిని తిట్టుకుంటా కూర్చుంది చాలు, ఇప్పటివరకు బాధపడింది చాలు. ఏదో ఒకటి నేను మొదలు పెట్టాలి అని నీ మనస్సు సన్నద్ధమై, నీ మనసు రెడీ అయ్యే వరకు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు వినవు. మరి మాటలు వినటం ఎందుకంటే నీ మనస్సు రెడీ అయినప్పుడు, ఆ రెడీ అయిన మనస్సు నాకు ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు నేను అని మొదలుపెట్టినప్పుడు దానికి ఒక స్పష్టతని, ఒక క్లారిటీని ఇవ్వటం కోసం ఈ మాటలు ఉపయోగపడతాయి అప్పుడు. అంతేగాని కేవలం మాటలతో చింతకాయలు రాలవండి, పెద్దోళ్ళు చెప్పినట్టు. సో మాటలు అనేవి కేవలం మనిషికి ఒక మార్గంలో నడవడానికి కొంత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. నేను నీకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నా, రే ఆడరా, బాగా ఆడరా, క్రికెట్ బాగా ఆడరా అని ప్రోత్సాహాన్ని ఇస్తున్నా. ఏది బ్యాటింగ్ ఆడేటప్పుడు చిన్నప్పుడు మనందరం ఆడరా, మంచిగా ఆడంరా అని పక్క నుండి ఎంకరేజ్మెంట్ ఇస్తాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషిలో ఉత్సాహం ఉండాలి కదా ఆడాలంటే. ప్రోత్సాహం అనేది నీలో ఉత్సాహం ఉన్నప్పుడు మాత్రమే ప్రోత్సాహం అనేది నీకు యాడెడ్ అండ్ అడ్వాంటేజ్ అవుతుంది. కానీ నీలో ఉత్సాహం లేకుండా ఎవరెంత ప్రోత్సాహం ఇచ్చినా జరగదు అది.
సో ఏంటంటే జీవితంలో అందరికీ కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయండి, కొన్ని రోజులు బాధపడండి, కొన్ని రోజులు ఏడవండి, తప్పేం లేదు. అరే నేను ఏడవకూడదు అని వెంటనే మోటివేషనల్ వీడియో చూసి ఎమ్మటనే జనాల్లోకి వెళ్తే ఎట్లా భయ, అది జరగదు. అట్లా అసలు జరగని పని అది. అన్నీ ఉంటాయి. మనకు నచ్చిన వ్యక్తులను కోల్పోతాం, ఫ్యామిలీ మెంబర్స్ని. బాధపడకుండా ఎట్లుంటాం? కనీసం 2 సంవత్సరాలైనా పట్టిద్ది, కొంతమందికి 3 సంవత్సరాలైనా పట్టిద్ది. తప్పు లేదు. ఆ మనిషి మీద నీకున్న ప్రేమ, ఆ మనిషి మీద నీకున్న అనుబంధాన్ని బట్టి కాలం నిర్ణయిస్తుంది ఎంతకాలం నువ్వు బాధలో ఉండాలి అని. కొన్ని రోజుల తర్వాత నీకే మెల్లగా అర్థమవుతుంది. ఎందుకంటే మైండ్ ఎక్కువసేపు ఏది మోయలేదు, ఇది నిజం. మైండ్ ఎక్కువసేపు ఏది మోయలేదు. అలా అంటే మీరు అనొచ్చు మంచిని మరి ఎట్లా మోస్తుందని. మైండ్ మంచిని మోయాల్సిన అవసరం లేదు. మైండ్లో ఉన్న చెడుని తీసేస్తే మిగిలేదు మంచి. మంచి ఎప్పుడు అక్కడ ఉంది, దాన్ని ఉపయోగించుకోవడమే కావాలి. మనుషులు ఎట్లా తయారైనారంటే మంచి ఆలోచనలు చెయ్యండి అని చెప్పాల్సి వస్తుంది. అసలు మంచి ఆలోచనలు చెయ్యండి అని మనుషులకు చెప్పాల్సి వస్తుందంటే అసలు ఏం చెప్పాలి? సచిన్ టెండూల్కర్కి నువ్వు బాగా ఆఫ్ సైడ్ షాట్లు బాగా కొట్టు అని చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ గారి యొక్క మెయిన్ స్ట్రెంగ్తే క్లాసిక్ షాట్స్. ఆఫ్ సైడ్ ఎక్కువ ఆడతారు. మీరు ఆఫ్ సైడ్ ఎక్కువ కొట్టండి సార్ అని చెప్తే ఎట్లా కామెడీగా ఉంటుంది? ఆయనలో ఉన్న మూలమే అది కదా. సో మనిషి అంటేనే మంచోడండి. మనిషి మన సినిమా గుర్తు వస్తుంది, సీతం వాకిట్లో సిరిమల్ల చెట్లు, ప్రకాష్ రాజ్ అంట. మనిషి అంటేనే మంచోడు. ఆ డైలాగ్ ఎందుకు రాశారనుకోండి. మనిషి అంటేనే మంచోడు. మరి చెడు ఆలోచనలు ఎందుకు చేస్తున్నాడు అంటే చెడు అలవాట్ల వల్ల, చెడు స్నేహాల వల్ల, చెడు వ్యక్తుల వల్ల, పరిస్థితుల వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారు. ఒక మనిషిని ఒక గురుకులం స్కూల్లో చిన్నప్పటి నుంచి అతనికి మంచి ఆలోచనలు నేర్పుతూ, సన్మార్గాన్ని నేర్పుతూ అతన్ని చదివించండి, మ్యాక్సిమం అతనిలో చెడు ఆలోచనలు అనేవి రావు. స్కూల్ డేస్లో చదువుతున్నప్పుడు ఒక సిగరెట్ తాగే వ్యక్తులు, చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులతో ఒక మంచిగా ఉన్న వ్యక్తి, ఒక పిల్లోడిని స్నేహం చేసేలా చూడండి. ఒక రోజు కాకపోతే 10 రోజులకైనా అతనికి అర్థమవుతుంది. ఆ చెడుకి కొంచెం దగ్గర అవుతాడు. అంటే ఈ చెడు అనేది బయట నుంచి అంటుతుంది, మనకి లోపల నుంచి రావట్లేదు. చెడు బయట నుంచి అంటుతుంది. ఆ బయట నుంచి ఎక్కడి నుంచి అంటుతుంది అనే దాన్ని మనం అర్థం చేసుకొని వాటన్నిటిని డిస్ట్రాక్ట్ చేస్తే మనుషులు మిగిలేది మంచి. అందులో మొట్టమొదటి పాయింట్ యూట్యూబ్ షార్ట్స్. యూట్యూబ్ షార్ట్స్ అసలు చూడకూడదండి. యూట్యూబ్ షార్ట్స్ అస్సలు చూడకూడదు. చూసినా ఒక్క 5 నిమిషాలు అంతే. 5 నిమిషాలకు మించి యూట్యూబ్ షార్ట్స్ చూడకూడదు. దానివల్ల ఎంత డ్యామేజ్ ఉంటుందో మీకు తెలియదు. ఒక యూట్యూబ్ షార్ట్స్ ఒక 10 చూస్తే ఒకటి ఇండియాలో ఉంటుంది, ఒక వీడియో చైనాలో ఉంటుంది, ఇంకొక వీడియో జపాన్లో ఉంటుంది, ఇంకొక వీడియో సింగపూర్లో ఉంటుంది, ఇంకొక వీడియో ఏమో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఇంకొక వీడియోనేమో ఎక్కడో పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఇంకొక వీడియోనేమో ఎక్కడో ఏదో దేశంలో వాడు రోడ్డు మీద నడిస్తే ఏదో బైక్ స్కిడ్ అవుతూ ఉంటుంది, ఇంకొక వీడియోనేమో పిచ్చి ఏదో ఉంటుంది. ఒక్క నిమిషంలో మీరు ఒక 70 షార్ట్స్ వీడియోస్ చూస్తే 70 వీడియోస్ కంటెంట్ డిఫరెంట్. మన మైండ్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయండి. యాజ్ పర్ న్యూరో సైన్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అని కొన్ని భాగాలు ఉంటాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏంటంటే, ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి మనం క్లర్క్కి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు క్లర్క్ తీసుకొని మనకి కావాలి, మనం ఎవరికైతే వేయాలనుకుంటున్నామో వాళ్ళకి డబ్బులు వేస్తారు కదా బ్యాంకులో. అట్లానే మన మైండ్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. మనం చూసేది, మనం వినేది, మనం మాట్లాడే దాన్ని అనుభూతి చెందేది, దానికి తగ్గ ఫీలింగ్ని జనరేట్ చేసేది మన మైండ్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్. మీరు ఒక వీడియో చూస్తే ఆ వీడియో చూడటం ద్వారా మన మైండ్లో న్యూరో ట్రాన్స్మిటర్ దానికి సంబంధించిన ఒక భావాన్ని జనరేట్ చేస్తుంది. అది బాధనో ఆనందాన్నో జనరేట్ చేసేది న్యూరో ట్రాన్స్మిటర్సే. ఇప్పుడు ఏమవుతుంది, మీరు 10 రకాల వీడియోలు చూడటం వల్ల న్యూరో ట్రాన్స్మిటరు 10 రకాల భావాలని, 10 రకాల ఎమోషన్స్ని జనరేట్ చేయాలి అది ఆ వీడియోకి తగ్గట్టు. అప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్కి విత్-ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దానికి పని పడుతుంది. ఒక యూట్యూబ్ షార్ట్స్లో ఒక ఆనందమైన వీడియో ఉంటుంది, ఆనందానికి సంబంధించిన భావాన్ని అది జనరేట్ చేయాలి. ఇమీడియట్గా కట్ చేస్తే ఏదో కోపానికి సంబంధించిన వీడియో వస్తుంది, మళ్ళీ ఇమీడియట్గా అది దానికి సంబంధించిన న్యూరో ట్రాన్స్మిటర్ దానికి సంబంధించిన భావాన్ని జనరేట్ చేయాలి. కట్ చేస్తే ఇమీడియట్గా ఏదో బాధ, ఏదో దిగులు, ఏవో పిచ్చి పాటలు ఉంటాయి, దానికి సంబంధించిన భావాన్ని జనరేట్ చేయాలి న్యూరో ట్రాన్స్మిటర్.
విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పని దానికి ఎక్కువ పని ఇవ్వటం వల్ల ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఒక ఎమోషన్ నుంచి ఇమీడియట్గా ఇంకొక ఎమోషన్ని జనరేట్ చేయాలి కాబట్టి అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాని మీద ఒత్తిడి పడి దాని పనితనం తగ్గుతుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క పనితనం తగ్గుతుంది. ఎప్పుడైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ పనితనం తగ్గుతుందో మెమొరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే మతి మరుపు. ఇది నా సొంత మాటలు కాదు, ఇట్ ఈస్ ఎ న్యూరో సైన్స్. సో అందుకోసమే యూట్యూబ్ షార్ట్స్ అనేవి ఎప్పుడు చూడకూడదు. చూసిన 5 నిమిషాలే, ఎందుకంటే 24 గంటలు ఏలు పెట్టి అట్లా అందులో ఏదో పేడ గెలికినట్టు ఏలు పెట్టి నొక్కటమేనా ఇంకా 24 గంటలు. అలా ఇది చాలా మంచిది కాదు. కానీ ఒక్క వెలుసుబాటు ఉంది, ఏంటంటే మీరు చూడాలనుకుంటే కొన్ని డ్యాన్స్ వీడియోస్ చూడండి, కొంతవరకు బెటర్ అవి. ఎందుకంటే ఆ యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేయగానే అన్ని డ్యాన్స్ వీడియోసే ఉన్నాయనుకో, బికాస్ దట్ ఈస్ ద సేమ్ కంటెంట్. సో నీకు ఎఫెక్ట్ న్యూరో ట్రాన్స్మిటర్కి షిఫ్ట్ అవ్వాల్సిన ఎఫెక్ట్ ఉండదు ఒకదాని నుంచి ఇంకోటికి, బికాస్ దట్ ఈస్ సబ్జెక్ట్ ఈజ్ సేమ్, డ్యాన్స్ సేమ్ కాబట్టి అది ఒకటే ఫీలింగ్ని అనుభవిస్తూ ఉంటుంది అది. సో దానికి బదులు ఒక 15 ఇంకొక విషయం, ఆ యూట్యూబ్ షార్ట్స్ విత్ ఇన్ మినిట్లో అన్ని వీడియోస్ మీరు చూడటం వల్ల ఒకదాని నుంచి ఒకదానికి మైండ్ జంప్ అవడం వల్ల మీరు పుస్తకం తీసి పరీక్షలు వచ్చినప్పుడు, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, లేదా ఒక పుస్తకం చదవాలనుకున్నప్పుడు కనీసం 20 నిమిషాలు కూడా మీ మైండ్ ఫోకస్ పెట్టే శక్తిని కోల్పోతుంది అట్లాంటి యూట్యూబ్ షార్ట్స్కి అలవాటు అవటం వల్ల. ఎందుకంటే మీరు దాన్ని అలవాటు చేశారు, దానికి ఇమీడియట్లీగా జంప్ అవడం, ఒక దాని మీద కన్సిస్టెన్సీగా ఉండలేకపోవటాన్ని. అప్పుడు మీరు ఎలా చదువుతారు ఫోకస్గా? సో ఫోకస్ అనే శక్తిని కూడా కోల్పోతుంది ఈ షార్ట్ మెసేజ్లకి, షార్ట్ వీడియోలకి మైండ్ని అలవాటు చేయటం వల్ల. సో ఏదైనా శృతి మించకుండా చూస్తే ఒక 5 నిమిషాలు చూడండి అంతే. ఎక్కువ దానికి అలవాటు చేశారంటే మెమొరీ ప్రాబ్లమ్స్ కానీ, మైండ్కి ఫోకస్ చేసే పనులు కానీ జరగవు, ఫోకస్ చేసే శక్తి కానీ అది తగ్గుతుంది. సో ఇట్ ఈస్ ఎ న్యూరో సైన్స్, మనమే అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు అలా ఉన్నప్పుడు కూడా మరి కంపెనీ వాళ్ళు అట్లా పెడుతున్నారు అంటే దట్ ఈస్ బిజినెస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఎ బిజినెస్. సో దానికి బదులు ఒక సినిమా చూడండి, ఒక 2 గంటలు పెట్టుకొని సినిమా చూడండి. ఆ సినిమాలో అసలు డైలాగ్స్ ఏమున్నాయి, ఆ సినిమాలో స్టోరీ ఏంటి, ఆ సినిమాలో హీరోయిన్, హీరో, విలను, వీళ్ళ యొక్క పాత్రలు ఎట్లా నటిస్తున్నాయి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎట్లున్నాయి, కెమెరా పనితనం ఎట్లుంది, ఫైట్స్ ఎట్లున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లుంది, సాంగ్స్ ఎట్లున్నాయి, సాంగ్స్లో లిరిక్స్ ఎట్లున్నాయి, ఇంత పెద్ద జ్ఞానం ఉందండి అందులో. దానివల్ల మీకు ఫోకస్ పెరుగుతుంది, మీ అనాలిసిస్ శక్తి పెరుగుతుంది, మీరు ఒక కంప్లీట్ విషయాన్ని అర్థం చేసుకునే ఒక ఫీలింగ్ మీకు అర్థమవుద్ది. అంతేగాని పిచ్చి షార్ట్ వీడియోస్కి దయచేసి అలవాటు పడవద్దు. ఇట్స్ లిమిటెడ్, ఒక 5 minutes 10 minutes అంతే. సో దట్ ఈస్ ఫర్ టుడే. సో సాధ్యమైనంత వరకు చాప్టర్ 2కి రెలవెంట్గా ఉన్న విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో మనందరం సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని అర్థం చేసుకోవాలి. సబ్కాన్షియస్ మైండ్ అంటే సంకల్పం, ఆత్మ సంకల్పం. మనం చెయ్యగలమని నమ్మితే ఆ నమ్మకానికి తగ్గ బలాన్ని మనకి ఆత్మ ఇస్తుంది, సబ్కాన్షియస్ మైండ్ ఇస్తుంది. సో చేయగలమని నమ్మండి, మీకు సాధ్యమైనంత వరకు చెయ్యండి. ఇక్కడ ఒక చిన్న విషయం, చెయ్యగలమని నమ్మండి అంటే ఇంకా ఒకేసారి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి గారు, బిల్ గేట్స్ వీళ్ళతో పోల్చుకొని ఇది చేయడం కాదండి. రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక పెద్ద బిల్డింగ్ కనపడింది మీకు, వెంటనే మనందరికి వచ్చే ఆలోచన ఏంటంటే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడంటే మనం ఎప్పుడు కడతాం, మన జీవితాలు ఏంది ఎట్లున్నాయి అసలు అని ఇమీడియట్గా డిప్రెషన్లోకి, నిరాశలోకి వెళ్తారు. అది రాంగ్ వే ఆఫ్ థింకింగ్. అసలు అట్లా ఆలోచించకూడదు. అసలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రజనీకాంత్, చిరంజీవి గారు వీళ్ళతో మనకెందుకండి? మీరు ఒక గుడిసెలో ఉంటున్నారు, కష్టపడి ఆ గుడిసె నుంచి చిన్న బిల్డింగ్ కట్టండి. చిన్న బిల్డింగ్ కట్టి దాన్ని కంప్లీట్ చేసి అమ్మా నాన్నల్ని, మన చుట్టాలని పిలిచి చిన్న గృహప్రవేశం చేయండి. అదే గొప్పది. నువ్వు చిరంజీవితో సమానం అలా చేస్తే, నువ్వు రజనీకాంత్తో సమానం, నువ్వు ముఖేష్ అంబానీతో సమానం, నువ్వు రతన్ టాటాతో సమానం అట్లా చేస్తే. ఎందుకంటే నువ్వు గుడిసె నుంచి కనీసం ఇల్లు కట్టుకోగలిగినవు. అచీవ్మెంట్ అంటే ఇది. అంతేగాని మొత్తం ఆకాశాంతో పోల్చుకొని ఆలోచించడం అది కరెక్ట్ పద్ధతి కాదు. నీ దగ్గర కనీసం తొక్కడానికి సైకిల్ లేదు, ఒక చిన్న బైక్ కొను నీకు వచ్చిన జీతంతోనో కష్టపడి, అది అచీవ్మెంటే. నీకు ఒక ఆడపిల్లలు ఉన్నారు, కష్టపడి చదివించు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయి, నీ బాధ్యత తీర్చుకో. నీ బాధ్యత తీరిపోయిన తర్వాత నువ్వు సేవ్ చేసుకున్న మనీతో నువ్వు గొప్పగా ప్రశాంతంగా బతుకు.
లేదు నీ పిల్లల్ని చదివించు, పిల్లల్ని చదివించిన తర్వాత ఏ అప్పులు లేకుండా జాగ్రత్తగా బతుకు, నీకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకో, నీకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 లక్షలు ఉంచుకొని ఎవరి దగ్గర అప్పు చేయకుండా మిగిలిన జీవితం మొత్తాన్ని ప్రశాంతంగా బతుకు, చాలు, అది సాధించినట్టే. ఇంక నువ్వే మెగాస్టార్ చిరంజీవితో సమానం అవుతావు. నువ్వు మెగాస్టార్ చిరంజీవి కన్నా ఎక్కువ సాధించినట్టే నువ్వు. అది కూడా సాధించటమే, ఒక్కసారిగా గొప్ప గొప్ప వాళ్ళతో పోలిక కాదు, స్టెప్ బై స్టెప్. సైకిల్ నుంచి బైక్ వచ్చావా, బైక్ నుంచి కారుకు వచ్చావా, గుడిసె నుంచి ఇంటికి వచ్చావా, వీటితో పాటుగా మానసికంగా నీలో ఉన్న మెచ్యూరిటీ, పరిణతిని కూడా నువ్వు పెంచుకుంటూ ఉండాలి. మనిషిగా గెలవాలి, సమాజంలో కూడా గెలవాలి. అది సాధించడం అంటే. ఒక్కసారిగా కోటీశ్వరులతో పోల్చుకొని మనం ఎంత సంపాదించినా ప్రపంచంలో 5 కోటీశ్వరులు ఉంటారు, మన వల్ల కాదులే, ఇది కాదు. ఈరోజు నువ్వు ఉన్న స్థితి నుంచి రేపు కొంచెం బెటర్గా ప్రయత్నించి ఆ బెటర్మెంట్ నువ్వు సాధించడం అంటే నువ్వు ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తితో సమానమే. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వుగా అధిగమించు. ఈరోజు నీకు ఒక చిన్న విషయానికి కోపం వచ్చింది, రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది, ఇంకేంది తేడా? ఈరోజు చిన్న విషయం గురించి కోపపడినప్పుడు ఎందుకు ఈ కోపం వస్తుంది, అసలు ఇది అనవసరం కదా, మన ఎనర్జీ మొత్తం దీనికి ఉపయోగించుకుంటున్నాం మనం అని రెండో రోజుకి అర్థం కావాలి. రెండో రోజు వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఇగ్నోర్ చేయగలగాలి. మూడో రోజు దాన్ని అసలు పట్టించుకోకుండా ఉండగలగాలి. అప్పుడు నువ్వు మనిషిగా ఎదిగినట్టు. ఈరోజు అప్పులు ఉన్నాయి, వాటన్నిటిని తీర్చావు. అప్పు లేకుండా చాలా సింపుల్గా బతకటం మొదలుపెట్టావు, నువ్వు ఎదిగినట్టే. చాలా సింపుల్గా బతకటం మొదలుపెట్టిన తర్వాత 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఉన్నప్పుడే 100 రూపాయలు వస్తువు కొన్నావు, 1000 రూపాయలు ఉన్నప్పుడే 1000 రూపాయలు వస్తువు కొన్నావు, డబ్బంతా సంపాదించాక ఇల్లు కట్టావు హోమ్ లోన్ తీసుకోకుండా. నువ్వు ఎదిగినట్టే. నువ్వు ప్రపంచంలో ఉన్న అందరూ గొప్పవాడి కన్నా నువ్వు గొప్పవాడివే. దట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్. అది దాన్ని చెయ్యాలి అంటే నువ్వు నీ యొక్క సంకల్పాన్ని నమ్మాలి. సో మంచి ఆలోచనలు చేస్తూ మంచి వైపుగా నడుస్తూ ఎక్కడా కూడా ప్రయత్నాన్ని ఆపకుండా మీరు అనుకున్న లక్ష్యాల వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను టాకింగ్ రవి, తెలుగువాడిని. జై హింద్, జై భారత్.